తెలంగాణ కమల దళంలో రాజకీయ క్రీడకు కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఒకరికొకరు పోటీ అని భావిస్తున్నారా? తమ బలగం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారా? సొంత సైన్యం ఉంటేనే మంచిదని డిసైడ్ అయ్యారా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఆ మాజీ చీఫ్ కొత్త అధ్యక్షుడి రాకతో ఎందుకు దూకుడు పెంచారు? మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ మెంబర్తో పార్టీలో తనకు ప్రత్యర్థిగా భావిస్తున్న ఆ నేతకు చెక్ పెట్టాలని స్కెచ్ వేస్తున్నారా? అందుకే ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారా? ఇంతలా రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది ఎవరు? లాబింగ్ చేస్తుంది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కమల దళంలో కొత్త లొల్లి. బండి ఈటెల మధ్య మాటల తూటాలు. ఒకరి పదవికి మరొకరు ఎసరు పెట్టారని భావన. స్థానిక ఎన్నికల వేళ క్యాడర్లో కలవరం. అధిష్టానానికి తలనొప్పిగా తాజా పరిణామాలు. తెలంగాణ కమలనాథులు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? సొంత పార్టీలో తమకు పోటీగా భావిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? ఒకరు తన పదవి పోవడానికి కారణమని ఆగ్రహంగా ఉంటే మరొకరు తన పదవి రాకుండా అడ్డుపడ్డారని ఆవేశంతో ఊగిపోతున్నారా? కమలదళంలో ఒకరికొకరు పోటీ అని భావిస్తున్నారా? ఈ పంచాయతీ ఇలా ఉంటే సందట్లో సడేమి అన్నట్లుగా మరికొందరు లాబింగ్ చేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీలో నేతల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో తమ సొంత జిల్లాల్లో సొంత అనుచరగణం ఏర్పాటు చేసుకునే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. అనంతరం హస్తిన పెద్దలు ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి దక్కిన తర్వాత ఆయన ఉంటే కరీంనగర్ లేదంటే ఢిల్లీ అన్నట్లుగా వ్యవహరించారు. కానీ తెలంగాణ బీజేపీ కొత్త రథసారథిగా రామచంద్రరావు రాకతో బండి దూకుడు పెంచారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొందరు నేతలకు చెక్ పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు మండలాలు, జిల్లాల్లో తన వర్గీయులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలతో సైతం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. హుజురాబాద్లో ప్రారంభమైన లొల్లి వయా షామీర్పేట్, ఢిల్లీ పెద్దల వరకు చేరినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న నేపథ్యంలోనే 2 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్తో కలిసి పాల్గొనడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయిందంటున్నారు. ఇద్దరూ కలిసి వేడుకల్లో పాల్గొనడమే కాకుండా కలిసి భోజనం చేయటం ఆసక్తికరంగా మారిందంటున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జోరందుకుంది. అటు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో మల్లారెడ్డి బీజేపీలో చేరటం పక్కా అన్న వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ కమల రథసారథి రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపారు. యువత పార్టీలోకి రావాలని, పార్టీకి కొత్త నీరు అవసరమని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలకు ప్రాధాన్యతనిస్తూ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న మల్లారెడ్డి కోడలు బండి సంజయ్ కార్యక్రమంలో ప్రత్యక్షం కావడంతో పాటు కలిసి భోజనంతో ఆమె పార్టీలోకి వస్తున్నారనే చర్చకు తెరలేచింది. వీరిద్దరూ వేడుకల్లో పాల్గొనటం, కలిసి భోజనం చేయటం అనే అంశాలు రాజకీయ పరంగా కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రీతిరెడ్డి బోనం ఎత్తుకున్న ఫోటో ఉండటంతో రాజకీయ వేడి మరింత రాజుకుందట. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ వెనుక మైండ్ గేమ్ ఉందనే ప్రచారం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో బండి అంటే పార్టీలోని కొందరు నేతలకు పొసగడం లేదట. ఆ నేతలకు చెక్ పెట్టేందుకు వీరిద్దరి భేటీ అని పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా చర్చించుకుంటున్నారు. ఇంతకాలం పార్టీలో అంతర్గతంగా జరిగిన బండి ఈటెల పోరు ఇప్పుడు బహిర్గతం కావటం కూడా ఒక ప్రధాన అంశంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈటెలతో పాటు అధ్యక్ష పదవి ఆశించిన వారిలో మాటల మాంత్రికుడిగా పేరున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మైండ్ గేమ్కు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెలకు చెక్ పెట్టే పనిలో బండి సంజయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీని కట్టడి చేయాలంటే ఆయన ప్రత్యర్థిని రంగంలోకి దింపాలనే భావనలో బండి ఉన్నట్లు సమాచారం. అందుకు మల్లారెడ్డి కుటుంబమే సరైన జోడీ అని బండి భావిస్తున్నట్లు ప్రచారం. ఎందుకంటే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతేకాదు మల్లారెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో మంత్రిగా కూడా పనిచేశారు మల్లారెడ్డి. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది. వీటన్నింటి నేపథ్యంలో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు బండి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న ఈటెల, బండి ఎలాంటి అడుగులు వేస్తారనే దానిపై క్యాడర్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బండి అనుకూల వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈటెల వర్గీయులకు అవకాశం ఇవ్వటం లేదని పార్టీలో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఎంపీ ఈటెల సైతం ఏమాత్రం తగ్గేదే లేదంటూ సంకేతాలు పంపుతున్నారు. ఈ మధ్య తన అనుచరులతో సమావేశమైన ఈటెల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసంతృప్తితో ఉన్న పార్టీలో పట్టు కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈటెల అసహనంగా ఉన్నప్పటికీ క్రమంగా పార్టీలో బలపడాలనే ఉద్దేశంతోనే పాచికలు వేస్తున్నట్లు ఆయన వర్గీయులే చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన రఘునందన్ రావు అందుకు ఆయన చేసిన లాబింగ్ బండికి రుచించలేదనే సమాచారం. బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం తనకు పక్కలో బల్లెంలా మారినట్టు బండి ఫీల్ అవుతున్నారట. దీంతో తనకు పోటీదారులుగా భావిస్తున్న వాళ్ళందరికీ చెక్ పెట్టి పార్టీలో తన ఆధిపత్యం ఉండే విధంగా చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. బండి వర్సెస్ ఈటెల వ్యవహారం ఇలా ఉంటే కేంద్ర మంత్రితో కలిసి భోజనం చేయటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చెప్పుకొచ్చారు. కేవలం బోనాల వేడుకల్లో భాగంగానే ఈ భేటీ జరిగిందన్నారు. కానీ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్లో ఈటెల వేలు పెడితే మల్కాజ్గిరి లోక్సభ పరిధి వైపు అడుగులు వేస్తారని హెచ్చరించినట్లు బండి తీరు ఉందంటున్నారు. ఈ ఇద్దరు నేతల తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎవరు ఎవరికి చెక్ పెడతారో, ఇందులో బలయ్యేది ఎవరో బలపడేది ఎవరో చూడాలి మరి.